జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వాత్ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో పదో అధ్యాయంలో నిన్న 45 కొంతవరకు చెప్పుకున్నాం. తర్వాత కంటిన్యూ చేసుకున్నాము. అతయేవ కృష్ణమూల జగత్కారణ ప్రకృతి కారణయైచే అజాగలస్తన. చైతన్య చరితామృతం ఆదిలీల 5:6-1. కారణోదక సాయి విష్ణువు శ్రీకృష్ణ భగవాను ప్రధానాంశమైనందున అతడే భౌతిక పదార్థములకు చలనము కలిగించుటకు దాని యందు శక్తి ప్రసరణము గావించును. ఈ శక్తి ప్రసరణకు ఉపమానం బహుయోగ్యముగా ఉన్నది. ఇక ఇనుప మొక్క నిక్కముగా అగ్ని కాదు, కానీ దాన్ని ఎర్రగా కాల్చినప్పుడు తన దాహక శక్తి ద్వారా అది అగ్ని గుణమును పొందగలదు. భౌతిక పదార్థము ఇనుప ముక్కతో పోల్చబడినది. విష్ణు భగవానుని పరమ చైతన్య దృష్టిచే అది శక్తి ప్రసరణము ఎర్రగా కావింపబడును. కేవలము అట్టి శక్తి ప్రసరణ ద్వారానే భౌతిక పదార్థపు శక్తి పలు విధములకు కార్యకారణములతో ప్రదర్శితమును. కనుకనే జడ పదార్థము దృశ్యమానవ జగత్తునకు నిమిత్త కారణము కానీ ఉపాదాన కారణము కానీ కాదు. ఈ విషయము కపిల దేవుడిట్లు పలికెను. యథోల్ముఖాద్విస్ఫులింగాద్ ధూమాద్వాపి స్వసంభవాత్ అప్యాత్మాత్యేనాభిమతాద్యదాగ్ని పృథగుల్ముఖాత్. శ్రీమద్భాగవతం 3:2-8-40. మూలముగు అగ్ని, దాని జ్వాల, దాని నిప్పు రవ్వలు, పొగ మున్నగునవన్నీ ఒకటే. ఏలైనా అగ్నియే అయినప్పటికీ అది జ్వాలకు భిన్నమై ఉన్నది. జ్వాల నిప్పురవ్వలకు భిన్నమై ఉన్నది. నిప్పురవ్వలు పొగకు భిన్నమై ఉన్నవి. వాని యందు అనగా జ్వాల, నిప్పురవ్వలు, పొగ అగ్ని యొక్క పూర్ణత్వం ఉన్నప్పటికీ అవి వివిధ స్థానములలో వేరుగా నెలకొని ఉన్నవి. దృశ్యమాన జగము పొగతో పోల్చబడినది. ఏలైనా పొగ ఆకాశమునకు ఎగిసినప్పుడు పలు రూపములు గోచరించుచుండును. అవి తెలిసినటువంటి వ్యక్తీకరణలను మరియు తెలియనటువంటి వ్యక్తీకరణలను పోలి ఉండును. ఇక జీవులు నిప్పు రవ్వలతో పోల్చబడిరి. భౌతిక ప్రకృతి ప్రధానము జ్వాలతో పోల్చబడినది. కేవలము మూలముగా అగ్నిగుణముచే శక్తి నుండి ఉన్న కారణముననే వానిలో ప్రతి ఒక్కడియు సార్థకమై ఉన్నదని ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసి ఉన్నది. కావున అవన్నీ భౌతిక ప్రకృతి, దృశ్యమాన జగము, జీవులు, భగవానుని అగ్ని, వివిధ శక్తులు తప్ప అన్యము కావు. అనగా భౌతిక ప్రకృతిని దృశ్యమాన జగత్తు యొక్క ఆది కారణమని అంగీకరించే వారి నిర్ధారణము దోషపూరితమై ఉన్నది. సాంఖ్యతత్వము అనుసరించి ప్రకృతియే సృష్టికి కారణము, కానీ భగవానునికి పరముగా భౌతిక ప్రకృతికి ప్రత్యేక అస్తిత్వము లేదు. కనుకనే సర్వకారణకారణులకు దేవదేవుని ప్రక్కకు పెట్టుట అనున్నది అజాగలస్తన న్యాయము. అంటే
మేక గొంతుపైగా తిత్తుల నుండి పాపాలను పిండుటకు యత్నించుట వంటిది. మేక గొంతుపైగా తిత్తులు పాలనొసగనున్నట్లు గోచరించవచ్చును, కానీ అట్టి తిత్తుల నుండి పాలను పొందగోట మూర్ఖత్వం కాగలదు. అయంతు బ్రహ్మణ కల్ప సవికల్ప ఉదాహృత విధి సాధారణో యత్ర సర్గాః ప్రాకృత వైకృతాః. ఇచ్చట సంగ్రహముగా వర్ణింపబడిన ఈ సృష్టి లయ విధానము బ్రహ్మదేవుని ఒక దినము యొక్క వ్యవధి అందరి విధి అయి ఉన్నది. మహాతత్వపు సృష్టి ఎందు సైతము ఇది విధి అయి ఉన్నది. ఆ మహాతత్వము నందే భౌతిక ప్రకృతి విస్తరించి ఉన్నది. మహాకల్పము, వికల్పము, కల్పము అనే 3 రకముల సృష్టిలు కలవు. మహాకల్పమునందు శ్రీకృష్ణ భగవానుడు కారణోదక సాయి విష్ణువు రూపమున తొలి పురుషావతారము దాల్చును. మహాతత్వపు సమస్త శక్తులను 16 రకముల సృజన తత్వములను సాధనములను అతడు కలిగి ఉండును. సృజనకారక సాధనములు 11 కాగా తత్వములు 5 కలవు. అవన్నీ మహాతత్వపు ఫలములై ఉన్నవి. కారణోదక జాయి విష్ణువు రూపమున దేవదేవుడు కాంచెడి ఈ సృష్టి క్రమము మహాకల్పమని పిలువబడును. బ్రహ్మదేవుని జననము మరియు భౌతిక తత్వము విస్తరణము వికల్పముగా పిలువబడును. బ్రహ్మదేవుని జీవితకాలమున ప్రతి దినము అతనిచే చేయబడు సృష్టి కల్పమని పిలువబడును. అనగా బ్రహ్మదేవుడు ప్రతి దినము ఒక కల్పమై ఉన్నది. అతని దినముల పరిభాషలో అటువంటి కల్పములు 30 కలవు. ఈ విషయం భగవద్గీత యందు 18-17 ధృవపడిపోబడినది. సహస్రయుగ పర్యంతం ఆహార్యద్ బ్రాహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విధో జనాః. ఊర్ధ్వలోకమందుల ఒక పూర్తి పగలు, రాత్రి సమయం భూలోకపు 1 సంవత్సరంతో సమానం. ఈ విషయం నవీన శాస్త్రజ్ఞులతో సైతం అంగీకరించబడింది మరియు వ్యోమగాములతో ప్రమాణీకరింపబడినది. అదేవిధంగా ఇంకను ఉన్నత లోకములందరి పగలు మరియు రాత్రి సమయము స్వర్గలోకాదులందరి వ్యవధి కన్నను అతి దీర్ఘముగా నుండును. 4 యుగములు స్వర్గలోక పంచాంగమును అనుసరించి గణింపబడి ఉన్నవి. ఆ విధముగా వాని కాలపరిమాణము స్వర్గలోకముల దృశ్య 12,000 సంవత్సరములు. ఇది దివ్యయుగము అని పిలువబడును. అటువంటి దివ్యయుగములు 1000 కలిసి బ్రహ్మదేవునికి 1 రోజు కాగలదు. బ్రహ్మదేవుని దినముందు కావ్యపడే సృష్టి కల్పమని పిలువబడగా అతడు కావించడి సృష్టి వికల్పమని పిలువబడును. మహావిష్ణువు శ్వాస ద్వారా ఈ కల్పములు సాధ్యం కావింపబడినప్పుడు అది మహాకల్పమని పిలువబడును. ఆ మహాకల్పములు, వికల్పములు, కల్పముల నియమిత చక్రము కొనసాగుతూనే ఉండును. వారిని గూర్చి పరీక్షణ్ మహేంద్రుడు అడిగిన ప్రశ్నకు సుఖదేవ గోస్వామి స్కంద పురాణం నందలి ప్రభాస ఖండము నుండి సమాధానమస్కెను ఈ క్రింద విధముగా నున్నది. ప్రథమః శ్వేతకల్పచ్చ ద్వితీయో నీలలోహితః వామదేవస్తృతీయస్తు తథా గాధాంతరోపరః రౌరవః పంచమః ప్రోక్తః షష్ఠ ప్రాణ ఇతి స్మృతః సప్తమోధ బృహత్కలః కందర్పోష్టమముచ్యతే సజ్జోదనమః కల్ప ఈశానో దశమస్కృతః ధ్యాన ఏకాదశః ప్రోక్తస్తదా సార్వస్వతోపరః త్రయోదశ ఉదానస్తు గరుడోద చతుర్దశః కౌర్మః పంచదశోజ్ఞేయః పౌర్ణమాసీ ప్రజాపతేః షోడశో నారసింహస్తు సమాధిస్తు సతోపరః ఆజ్ఞేయో విష్ణుజః సౌరః సోమకల్పం తతోపరః ద్వావింశో భావనః ప్రోక్తః సుకుమానితి చాపరః వైకుంఠాచ్ఛాస్తి షష్టద్వద్విలీకల్పస్తతోపరః సప్తవింశోద వైరాజో గౌరీ కల్పాంతదాపర.
परः महेश्वरस्तदा प्रोक्तस्त्रिपुरो यत्र घातितः पितृकल्पसदा चान्तेयः कुहुर्ब्राह्मणश्रुता బ్రహ్మదేవుని 30 కల్పములు ఈ విధముగానున్నవి. శ్వేతకల్పము, నీలలోచ కల్పము, వాసుదేవ కల్పము, గంధాంతర కల్పము, రౌరవ కల్పము, ప్రాణకల్పము, బృహత్కల్పము, కందర్పకల్పము, సజ్జోధ కల్పము, ఈశాన కల్పము, ధ్యాన కల్పము, సారస్వత కల్పము, ఉదాన కల్పము, గరుడ కల్పము, కౌర్మ కల్పము, నారసింహ కల్పము, సమాధి కల్పము, ఆగ్నేయ కల్పము, విష్ణుజ కల్పము, సౌర కల్పము, సోమ కల్పము, భావన కల్పము, సుకుమ కల్పము, వైకుంఠ కల్పము, అక్షిష కల్పము, వాలి కల్పము, వైరాజ కల్పము, గౌరీ కల్పము, మహేశ్వర కల్పము, పైతృ కల్పము. ఇవన్నీను బ్రహ్మదేవుని దినములు మాత్రమే. ఆ విధముగా నెలలు సంవత్సరములు తరబడి 100 సంవత్సరములు అతడు జీవించును. అనగా కేవలము కల్పములందే ఎంతటి సృష్టి కలదో మనం ఊహింపవచ్చును. ఇవేగాక వికల్పములు కూడా కలవు. బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు అవన్నీ మహావిష్ణువు శ్వాస ద్వారా సృజింపబడును. యస్యైక విశ్వసిత కాలమధావలంబ్య జీవంతి రోమ విలజ జగదండ నాదాహ. అట్టి బ్రహ్మలు మహావిష్ణువు శ్వాస మాత్ర సమయమే జీవింతురు. ఈ విధముగా విష్ణువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే మహాకల్పములైనవి. చివరికి ఇవన్నీను దేవదేవుడు శ్రీకృష్ణుని కారణముననే కలుగుతున్నవి. ఏదైనా సమస్త సృష్టికి అతడు తప్ప వేరెవ్వరును ప్రభువు కానేరరు. తర్వాత పరిమాణంచ కాలస్య కల్పలక్షణ విగ్రహం యథా పురస్తద్భక్ష్యాస్యే పాత్మం కల్పమధో శృణు. రాజా, కాలపరిమాణము దాని స్థూల సూక్ష్మరూపములు ప్రత్యేక లక్షణములతో సహా తదనంతరము నేను వివరించును. ప్రస్తుతము పాత్మకల్పమును నీకు వివరించదను. బ్రహ్మదేవుని ప్రస్తుత కల్పము వరాహకల్పము లేదా శ్వేత వరాహకల్పము అని పిలువబడును. బ్రహ్మదేవుని జన్మ సమయమున అతడు విష్ణువు నాభికమున జన్మించెను. భగవానుడు వరాహ రూపమును అవతరించేటే అందులకు కారణము. కావున ఈ వరాహకల్పము పాత్మకల్పమని పిలువబడును. యోగోస్వామి మరియు తొలి విఖ్యాతకు శ్రీధర స్వామి అనుసరణలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వంటి ఆచార్యులచే ఇది ప్రమాణీకరింపబడినది. కనుక వరాహకల్పము మరియు బ్రహ్మదేవుని పాత్మకల్పము నడుమ ఎట్టి పరస్పర విరుద్ధము లేదు. తర్వాత శౌనక ఉవాచ యదాహనో భవాన్ సూత క్షత్త భాగవతోత్తమః చచారతీర్థాని భువస్య బంధూన్ సుతస్య జాన్. సృష్టిని కూర్చిన విషయం అంతటిని ఆకర్ణించిన పిమ్మట శౌనక ఋషి విదురుని కూర్చి ఉదగోస్వామిని ప్రశ్నించను. త్యజింపవలసినవి కానీ బంధువులను విడిచి విదురుడు ఏ విధముగా గృహమును వీడెను సుధగోస్వామి అతనికి అంతకు పూర్వము తెలియజేసి యునుడే అందులకు కారణము. ప్రపంచమంతటి తీర్థయాత్రా స్థలములకు ప్రయాణించినప్పుడు మైత్రేయ ఋషిని కలిసిన విదురుని గూర్చి తెలుసుకున్నట్టుకు శౌనకునికి అధ్యక్షతన గల ఋషులు మిగుల ఆతురతను కలిగి ఉండేది. తర్వాత క్షతుః కౌసారవేస్తస్య సంవాదో జాత్మసంశ్రితః యద్వాచ భగవాస్తస్మై పృష్టస్తత్వమువాచః బ్రూహి నస్తదధిం సౌమ్య విదురస్య విచష్టితం బంధుత్యాగనిమిత్తం చ యథైవాగతవాన్ పునః.
శౌనక ఋషి పలికెను. ఆధ్యాత్మిక విషయమును చర్చించినటువంటి విదురుడు మరియు మైత్రేయ ఋషి నడుమ జరిగిన సంవాదమును దయతో మాకు తెలియజేయుడు. విదురుడు ఏమి ప్రశ్నించను, మైత్రేయుడు ఏమి సమాధానం నొసగెను. విదురుడు తన కుటుంబ సభ్యులతో గల బాంధవ్యమును ఛేదించుటకు గల కారణమును తిరిగి గృహమునకు ఎందులకై వచ్చనని విషయమును తెలియజేయుడు. దానితో పాటు తీర్థయాత్రా స్థలమునందు విధులు మరణించిన కర్మలను సైతము దయతో మాకు తెలుపుడు. ఉదగోస్వామి భౌతిక జగత్తు యొక్క సృష్టి లయములకు సంబంధించిన విషయములను వర్ణించుతున్నప్పటికీ శౌనకునికి అధ్యక్షత గల ఋషులు ఆధ్యాత్మిక విషయమును భౌతికములైన వాని కన్నను ఉన్నత స్థితిలో ఉన్నటువంటివి. శ్రవణము చేయుట మరింత ఉత్సుకతను కలిగి ఉన్నట్లుగా గోచరించుతున్నది. మనుషులలో 2 రకము కలవారు కలరు. స్థూలదేహమునకు మరియు భౌతిక ప్రపంచమునకు అతిగా అనురక్తులైన వారు ఒక రకముగా వారు కాగా, ఇతరులు ఉన్న స్థితిలో ఉన్నటి వారు. ఆ 2వ రకం వారు దివ్యజ్ఞానమందు అధికాసక్తులై ఉందరు. శ్రీమద్భాగవతము ఆ ఇరువురికి భౌతికవాది ఆధ్యాత్మికవాది సమాన అవకాశం వసుతున్నది. భౌతిక ఆధ్యాత్మిక జగములు రెండింటి ఎందును శ్రీకృష్ణ భగవాను మహిమాన్విత కర్మల విషయమున శ్రీమద్భాగవతమును శ్రవణము చేయడం ద్వారా మనులందరూ సమాన లాభమును పడగలరు. భౌతిక సూత్రమునందు అవి ఏ విధంగా పనిచేస్తున్నావని విషయమునందు లౌకికులు భౌతికవాదులు పరమ అనురక్తి కలిగి ఉందురు. ఆ భౌతిక ఆకర్షణీయ లక్షణముల వారు అద్భుతములను గాంతురు. కొన్ని మార్పులట్టు ఆకర్షణ కారణముగా వారు భగవన్మహిమలను సైతము మొడతరు. కానీ ఆ భౌతిక కలాపం మరియు వారి చోద్యములు అన్నీ భగవాను ద్వారానే ఆరంభింపడమని వారు తప్పక ఎరగవలను. ఉద్యానవనమున గులాబీ పువ్వు క్రమముగా దాని రూపమును రంగును సంతరించుకొని సుందరముగాను మధురముగాను తయారవుట అంధప్రాయ భౌతిక నియమములలో కాదు. ఆ విధముగా అది గోచరించునని అది సత్యం కాదు. ఆ భౌతిక సూత్రము వెనుక భగవాను సంపూర్ణ చైతన్య నిర్దేశముడి కలదు. లేని ఎడల విషయములు అంత క్రమబద్ధముగా ఎన్నడను రూపొందవు. చిత్రకారుడు గులాబీ పుష్పము యొక్క బొమ్మను అత్యంత శ్రద్ధతో కళాత్మక దృష్టితో ఎంత చక్కగా చిత్రీకరించినను నిజ గులాబీ పుష్పం అంతటి పూర్ణత్వం నొందబోదు. ఇదే సత్యమైనచో సౌందర్యం వెనుక మేధస్సు లేకుండగానే గులాబీ పుష్పం రూపొందినని మనం ఎట్లు పలుకోగలము? ఇటువంటి నిర్ణయం అజ్ఞానం వలనే కలుగుతున్నది. పరమ చైతన్యము పరవ్యాప్తమైనది సమస్తమును పూర్ణావధానముతో పోషించిన విషయమును పైన తెలుగుని సృష్టి లయ వర్ణన ద్వారా ప్రతి ఒక్కరూ తప్పక ఎదుగవలను. దేవదేవుడికి శ్రీకృష్ణ భగవానుని సర్వవ్యాపకత్వపు సత్యమిరియే స్థూల లౌకికవాదుల కన్నను మరింత మూర్ఖులకు ఇంకొందరు ఆధ్యాత్మికవాదులు అని చెప్పుకొనుచు అట్టి సర్వవ్యాపక చైతన్యము కలిగి ఉన్నట్లుగా పలుకుతుందరు. కానీ అట్టి దానికి వారు రుజువు నొసగజాలరు. అట్టి మూర్ఖుల గోడ అవతల ఏమి జరుగుతున్నది విషయము సైతము ఎరుగజాలరు. అయినప్పటికీ పరమ పురుషుడు కలిగి ఉండే సర్వవ్యాపక చైతన్యమును తాము కలిగి ఉన్నట్టు తప్పుగా కర్మముతో పలుకుచుందరు. అటువంటి వారికి సైతము శ్రీమద్భాగవత శ్రవణము పరమ లాభదాయకము కాగలదు. దివ్య చైతన్యము కలిగి ఉన్నామని పలిగినంత మాత్రమున దివ్య చైతన్యవంతులము కాబోమని వారు కళ్ళు అంతటా తెరుచుకొనగలవు. అట్టి దివ్య చైతన్యమును కలిగి ఉన్నానని మనుషుడు ప్రపంచమును రుజువు చేసుకొనవలగిండును. అయినను నైమిసారణ్యమునందరి ఋషులు మాత్రము స్థూల భౌతికవాదులు కప్పట ఆధ్యాత్మికవాదులకు పరమెట్టేవారు. కనుకనే ప్రామాణికులచే చర్చింపబడినటువంటి ఆధ్యాత్మిక విషయముల ఎందరి నిజమైన సత్యం ఎరుగుటలో వారు సదా అత్యంత ఆసక్తులై ఉండరి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.